హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మక్కల్ చిక్కుల గుడాలు తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు చిక్కులు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల చిక్కుళ్ళు తీసుకున్నాను. మీరు మీకు నచ్చినన్ని క్వాంటిటీ తీసుకోవచ్చు. చిక్కుళ్ళు తీసుకొని అవి వాష్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మక్కలు తీసుకొని ఈ చిక్కులలో కలిపేసి ఇంకో గంట సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వీటిని ఉడకబెట్టాలి. మీడియం ఫ్లేమ్లో 1 గంటన్నర సేపు ఉడకాలి. ఉడికాయా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మూత పూర్తిగా పెట్టుకోకూడదు. మక్కలు చిక్కులు పూర్తిగా ఉడికాయా లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిలో ఉన్న వాటర్ అన్నీ తీసేయాలి. వాటర్ అన్నీ వంపేశాక వాటిని చల్లారబెట్టాలి. ఇప్పుడు ఉడికిన గుడాలని పోపేసుకోవాలి. వాటికి కావాల్సినవి ఎల్లిగడ్డలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా దంచిన ఎల్లిపాయలు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో దంచిన వెల్లుల్లి, ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం గోలిన తర్వాత అందులో కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసుకొని ఉడికిన గుడాలని అందులో వేసుకోవాలి. వాటిని కలుపుకొని అందులో సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కారం సరిపడా ఉందా చెక్ చేసుకొని అంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వీటిని ఉల్లిపాయలు, నిమ్మరసంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్ మక్కల్ చిక్కులు గుడాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.